నటి రన్యారావు ఎపిసోడ్ తర్వాత అందరి ఫోకస్ దుబాయ్ గోల్డ్ పై పడింది. చట్టానికి విరుద్ధంగా సుమారు 14 కేజీల అక్రమ బంగారంతో రన్యారావు ఇటీవల పట్టుబడడం సర్వత్రా ఆసక్తి రేపింది. అయితే ఈ ఘటన తర్వాత దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకుంటే ఎందుకు పట్టుకుంటున్నారు? దుబాయ్ గోల్డ్ కు ఎందుకంత క్రేజ్? అసలు దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తీసుకురావచ్చు? దుబాయ్ బంగారానికి భారత్ లో ఉన్న ట్యాక్సీల లెక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కన్నడ నటి రన్యారావు ఘటనతో అందరూ దుబాయ్ బంగారం అంత స్పెషల్ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నటి రన్యారావే కాదు, సాధారణంగా దుబాయ్ నుంచి అక్రమంగా ఎవరు బంగారాన్ని తీసుకొచ్చినా ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు. అయితే ఇలాంటి సంఘటనలు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లలో కామన్ గా ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఓ సెలబ్రిటీ భారీగా అక్రమ బంగారంతో పట్టుబడడం జరిగింది. ఫలితంగా దుబాయ్ నుంచి బంగారాన్ని ఎందుకు ఎక్కువగా తరలిస్తుంటారు? అక్కడి నుంచి బంగారం తీసుకొస్తే ఎందుకు పట్టుకుంటారు? అసలు దుబాయ్ నుంచి లీగల్ గా ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు అనే అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి మన దేశంతో పోలిస్తే దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. పైగా దుబాయ్ లో బంగారం కొనుగోళ్లపై ఎలాంటి ట్యాక్సీలు ఉండవు. మన దేశంలోని బంగారం ధరకు దుబాయ్ నుంచి తెచ్చుకున్న బంగారం ధరకు సుమారు 6 నుంచి 8 వేల రూపాయల వరకు రేటు తేడా ఉంటుంది. అందుకే దుబాయ్ నుంచి బంగారం తెచ్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చేందుకు కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ రూల్స్ తప్పకుండా పాటించాలి. భారత్ కు బంగారం తీసుకురావాలంటే ముందుగా దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం ఈ పన్ను 6% ఉండగా దీనిని కట్టకుండా ఎగ్గొట్టేందుకే దుబాయ్ నుంచి భారత్ కు చాలా మంది అక్రమంగా బంగారం తీసుకొస్తూ ఎయిర్పోర్టుల్లో పట్టుబడుతుంటారు. ఇక ఇలా పట్టుబడకుండా కస్టమ్స్ రూల్స్ ప్రకారం దుబాయ్ నుంచి మనం ఎంత బంగారం తీసుకురావచ్చు అనే దానిపై ఓ లుక్ వేద్దాం. 1967లో పాస్పోర్ట్ చట్టం ప్రకారం 6 నెలలకు పైగా దుబాయ్లో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ట్యాక్సులు చెల్లించి కిలో వరకు బంగారాన్ని తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది. ట్యాక్స్ లేకుండా పురుషులు 50,000 రూపాయలకు మించకుండా 20 గ్రాములు, మహిళలు 1,00,000 రూపాయలకు మించకుండా 40 గ్రాముల వరకు బంగారం తెచ్చుకునేందుకు పర్మిషన్ ఉంది. అలాగే 15 ఏళ్లలోపు పిల్లలైతే 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. ఆయా రూల్స్ తో పాటు బంగారం కొనుగోలుకు సంబంధించిన పత్రాలు కస్టమ్స్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రూల్స్ కు మించి బంగారం తెచ్చుకోవాలనుకుంటే ఎలాంటి సుంకాలు చెల్లించాలి అనేది ఇప్పుడు చూద్దాం. 1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం ట్యాక్సులు చెల్లించి దుబాయ్ నుంచి మనం ఎంత బంగారాన్ని అయినా తెచ్చుకునేందుకు అనుమతి ఉంది. పురుషులకు అయితే 20 నుంచి 50 గ్రాముల బంగారానికి 3% కస్టమ్స్ డ్యూటీ, అదే 50 నుంచి 100 గ్రాములు అయితే 6% కస్టమ్స్ డ్యూటీ, 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10% ట్యాక్స్ చెల్లించాలి. ఇక మహిళలకి చూసుకున్నట్లయితే 40 నుంచి 100 గ్రాముల బంగారానికి 3% ట్యాక్స్, 100 నుంచి 200 గ్రాముల బంగారానికి 6% ట్యాక్స్, 200 గ్రాముల కంటే ఎక్కువ బంగారంపై 10% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా దేశంలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ రూల్స్ కు అనుగుణంగా బంగారం తెచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అత్యాశకు పోయి అక్రమ మార్గంలో బంగారం తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అడ్డంగా బుక్కవాల్సిందే. ఈ నిబంధనలు తెలియకుండా కూడా కొందరు అమాయకులు బంగారం తీసుకొచ్చి కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు. సో ఇండియన్స్ కస్టమ్స్ రూల్స్ ఫాలో అవ్వండి. దుబాయ్ నుంచి ఎంత బంగారమైనా తెచ్చుకోండి.